హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఇంట్లోనే అప్పడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. బియ్యం పిండి వడియాలు చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళకు ఎండ తగలదు కదా! అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే 2 రోజుల్లోనే పూర్తిగా ఎండిపోతాయి. అలాగే సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బావుంటాయి. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి మరి. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండాలండి. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు. దాంట్లోకి ఒక 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మీరు బియ్యం పిండిని బట్టి దానికి డబుల్ క్వాంటిటీల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి నీళ్లను ఒక మరుగొచ్చే వరకు మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలనమాట. అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూను వాము వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని ముందుగానే వేసుకోవచ్చు. కానీ మనకు అప్పడాలనేది పూర్తిగా కలర్ మారిపోతాయండి. తెల్లగా పువ్వుల్లాగా రావు. కాబట్టి మనము ఇవి నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇవి కలుపుకున్నాక ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి. తడి బియ్యం పిండి కాదు. పొడి బియ్యం పిండినే ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్‌గా వాటర్‌లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వేసుకునే ముందు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా పిండి, వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలిసేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి ఇలా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటు పిండిని మగ్గించుకోవాలి. వీలైతే మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. పిండి అనేది కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. అందుకే అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోమన్నది. అడుగు పట్టకుండా ఉంటుందని. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పిండి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్టవ్ పై నుంచి కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టుకున్నాక కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా! అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకున్నాక మూత పెట్టేసి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు. మీరు వాటరు, పిండి కరెక్ట్ క్వాంటిటీతో తీసుకున్నారంటే మనకివి పగలకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ పిండిని కొంచెం ముద్ద మనం గోధుమ పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలా దగ్గరగా చేసుకోవడానికి చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. బియ్యం పిండి కదా! చెయ్యికి అంటుకుంటుంది. కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా అయ్యే వరకు బాగా మర్దన చేసుకొని ఈ విధంగా చేసుకోవాలనమాట. ఇప్పుడు 2 చేతులకి ఆయిల్ పోసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమే. పిండి కంప్లీట్‌గా చల్లారినాకే చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. ఇలా 2 చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజు ఎంత సైజులో మీరు పాపడాలు చేద్దాం అనుకుంటున్నారో అంత సైజులో ముద్దలు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ ఒకేసారి ముద్దలు కట్టి పెట్టుకుంటున్నానండి. ఇలా కట్టి పెట్టుకుంటే ఒత్తుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి నేను అన్ని ముద్దలు కట్టేసుకున్నాను కదా! ఇవి తడారిపోకుండా వీటిపైన మూత పెట్టి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ నీళ్ళల్లో తీసి గట్టిగా పిండేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వీటిని ఒత్తుకోవడానికి పూరి ప్రెస్ ఉంటుందిగా దానికి 2 కవర్లు తీసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం గారెలైనా ఎలా ఒత్తుకుంటామో పూరీలు, గారెలు అలా ఒత్తుకోవాలనమాట. మరీ సన్నగా రావద్దు, అలానే మరి మందంగా ఉండొద్దు. సన్నగా ఉన్నాయనుకోండి అవి పగిలిపోతాయి ఆరే కొద్దీ. కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మరీ సన్నగా ఉంటే అవి ఆరే కొద్దీ పగిలిపోతాదండి. అలాగే పిండి, వాటర్ అనేది కరెక్ట్ క్వాంటిటీతో తీసుకున్నారంటే మీకు ఇలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేదంటే అవి మధ్య మధ్యలో విరిగిపోతాయి. ఇలానే మిగతావన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒత్తుకొని వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పిల్లలైనా ఈజీగా ఒత్తిస్తారు. మనం ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే ఒక్కరైనా ఒక్క చేత్తో ఈజీగా చేసుకోగలుగుతారండి. వీటికి ఇద్దరు కూడా అవసరం లేదు. ఇలానే ఒక్కొక్కటి ఒత్తుకుంటా నేను క్లాత్ పైన మొత్తం వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఫ్యాన్‌ని కొంచెం హైగా పెట్టేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి. 2 రోజుల్లోనే ఆరిపోతాయి. అందులో ఇవి లాస్ట్‌లో ఒక 2 అవర్స్ అన్నా ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటాం కాబట్టి నేను ఒక 2 అవర్స్ ఎండలో పెట్టానండి.
ఇలా ఎండలో పెట్టగానే అలా ఆరిపోతాయి. చాలా తొందరగా అయిపోతాయండి. ఈజీగా చేసుకునే ప్రాసెసు. వీటిని ఇప్పుడు మీకు ఆయిల్‌లో ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి. మనం దీంట్లో ఎలాంటి సోడా కానీ ఏమీ వేయలేదు. ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ మాత్రం బాగా హీట్‌లో ఉండాలి. అప్పుడే మనము ఈ పాపడాలు వేసుకోవాలి. చూడండి అవే పెద్దగా అయిపోతాయి. మనం సోడా ఎలాంటిది వాడలేము. అయినా కూడా మనకు పాపడాలనేది సైజ్ కూడా కాస్త పెద్దగానే వస్తున్నాయి చూడండి. చూసారు కదా! ఒక్క చేత్తో ఈజీగా పెట్టుకోగలిగే పాపడాలండి. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటాయి. మీరు కావాలంటే దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కదా! కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టుకునే ఈ పాపడాలను డెఫినిట్‌గా అందరూ ట్రై చేయాల్సిందేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో చేయండి. చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది హైప్ కూడా ఇవ్వడం లేదండి. ప్లీజ్ దయచేసి హైప్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.